మొత్తంగా ఇంత టార్గెట్ అని పెట్టుకుంటారు కదా, మీరు ఎంత టార్గెట్ అని పెట్టుకున్నారు, ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు కాంగ్రెస్కి? రైట్, క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి రవలి రెడ్డి గారు ఒక కాలర్ ఉన్నారు, కాలిఫోర్నియా నుంచి మహేష్ ఫోన్ చేశారు. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు మేడం, మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకుల పైన లేకపోతే బీజేపీ నాయకుల పైన పోలీసు రైట్స్ ఏమైనా చేస్తారా? అంటే ఎన్నికలకు ఇప్పుడు 50 నుంచి 100 కోట్ల వరకు ఫండింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఫండింగ్ కంట్రోల్ మెజర్స్ కింద వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు దొరుకుతుందేమో అన్నట్టుగా, అంటే లాస్ట్ టైం కేసీఆర్ చేశారు ఇలాగ ఎన్నికల ముందు. అలాగా మీరు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ఇళ్ల పైన లేకపోతే అక్కడక్కడ పోలీసు రైట్స్ చేసి డబ్బులు పట్టుకోవడం, ఫండింగ్ కంట్రోల్ చేయడం, ఇలాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? సెకండ్ ఏంటంటే, మీరు మీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు? అంటే ఎంపీ ఎన్నికలంటే మినిమం ఒక 100 కోట్లు కాబట్టి మరి అంత డబ్బు సమకూర్చుకున్నారా? ఇంకొక మంచి క్వశ్చన్ మేడం ఉంది నాకు, ఏంటంటే ఇందాక మీరు బీజేపీ అరాచకాల గురించి మాట్లాడారు కాబట్టి ఒక ఎక్స్ పార్లమెంట్ మెంబరు, అది కూడా కాంగ్రెస్ ఎక్స్ పార్లమెంట్ మెంబరు, ఆంధ్ర వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అండి సిబిఐ పనిచేయట్లేదు మేడం. 5 ఏళ్ల నుంచి అసలు సిబిఐ హంతకులను కాపాడుతుందా లేకపోతే బీజేపీ కాపాడుతుందా తెలియటం. రైట్, ఓకే మహేష్ గారు, అర్థమైంది. ఓకే రవలి గారు. ఇప్పుడు సోదరులు మహేష్ గారు మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. దానిలో మనకు ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం ఏమీ లేదు, ఈజీగా తెలుసు. బీఆర్ఎస్ అంటే బీజేపీ పార్టీకి ప్రాంతీయ పార్టీలలో అంటే రాష్ట్రంలో ఉండే పార్టీలు అనుకూలంగా ఉంటే వాళ్ళ మీద ఏ దాడులు జరగవు, ఏ సిబిఐ వచ్చినా ఈడీ వచ్చినా వాళ్ళకు అనుకూలమైన తీర్పులు ఇస్తారనేది స్పష్టంగా మనకు ఆంధ్ర విషయంలో కానీ ఎక్కడి విషయంలో చూసినా మనకు అర్థమైపోయింది. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులు ఏ రకంగా అన్యాయం చేసినా, ఏ రకంగా అరాచకాలు చేసినా, ఏ రకంగా డబ్బులు వెదజల్లినా కానీ, ఏ రకంగా అక్రమ సంపాదన ఉన్నా కానీ బీజేపీ అనేది తూతూ మంత్రంగా వాళ్ళని బెదిరింపు కోసమే ఈడీలను సిబిఐలను పంపిస్తే తప్ప వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మనం గత 10 సంవత్సరాలుగా ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని యాక్షన్లు అయినాయి అనే విషయంలో స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మీరు అడిగే విషయం ఏంటంటే, అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక విష సంస్కృతి లేదు. ఎవరినైతే ప్రతిపక్ష నేతలు అంటే ఎలక్షన్లలో పోటీ చేసే నేతలనే ఒత్తిడి చేయాలి, వాళ్ళ మీదనే దాడులు చేయాలి, అంటే బీఆర్ఎస్ బీజేపీ నేతల మీద దాడులు చేస్తారా, వాళ్ళ డబ్బును అరికడతారా అనే విషయంలో మీరు మాట్లాడిండ్రు. అంటే డబ్బు వెదజల్లడం అనేది ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఈరోజు కాస్ట్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ నుండి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ వరకు వెళ్ళే ఎలక్షన్స్ కూడా ప్రతిదీ కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ అవినీతి జరుగుతుంది. కాబట్టి అవినీతిని అడ్డుకట్ట వేయాలంటే ఈ కోట్ల రూపాయల దుబారా ఖర్చులను అరికట్ట వేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్ ఖర్చు తీసుకుంటే అసలు ఎంత ఉందో, అసలు కోట్ల రూపాయల ఖర్చు. అసలు ఒక సర్పంచ్కే ఒక గలీలో పోటీ చేయాలంటే మినిమం ₹1 ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 100% ఎవరంటే బీజేపీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీఎస్పీ అని ఏది కాకుండా ప్రతి ఒక్కరు కూడా డబ్బును విచ్చలవిడిగా అరాచకాలకు వాడుకోకుండా ఉండేందుకు ఖచ్చితంగా 100% ప్రణాళిక సిద్ధం చేస్తాము. అదే కాదు, ఈరోజు మీరు చూశారు కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఇట్లాంటి విష సంస్కృతి చేస్తుంది. ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఎవరైతే వాళ్ళకు పోటీదారులుగా ఉన్న వాళ్ళ మీద ఈ రకంగా అంటే మేము తాంబూలాలు ఇస్తామంటే ఈడీ కానీ సిబిఐ కానీ వీటన్నిటిని పంపించేసి వాళ్ళ మాట వింటేనేమో లొంగుతనేమో ఓకే, లొంగకపోతే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఈ రకంగా మనం చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి విష సంస్కృతికి కాంగ్రెస్ పాటుపడలేదు. ఎవరైనా ఈక్వలే. మీరు గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చూడండి, ఎవరు అవినీతి చేసినా, మన వాళ్ళు అవినీతి చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలు వేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంది. కానీ బీజేపీ పార్టీ పరిపాలనలో ఎక్కడా లేదు. కేవలం బెదిరింపుల కోసమే ఈ రకంగా మీరు వివేకానంద హత్య కేసు తీసుకున్నా, ఏది తీసుకున్నా జగన్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ రకంగా అది ముందుకెళ్ళలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మా దగ్గర ఉన్నది కోట్ల రూపాయల ఖర్చు పెడితేనే మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కేంద్రం నుండి రాష్ట్రం నుండి రావాల్సిన వాటా విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ప్రతిదీ తెలంగాణ అన్యాయం అయిపోయింది. కాబట్టి ఆ రకంగా అన్యాయానికి గురైన ప్రజలు ఈరోజు
కాంగ్రెస్ పార్టీని తిరిగి కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రంలో వచ్చింది. అదే దిశలో కేంద్రంలో కూడా అత్యధిక స్థానాలు, పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుండి పంపి ఖచ్చితంగా దేశంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విశ్వాసం మాకుంది.